వెజిటేబుల్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, ఉప్పు, స్వీట్ కార్న్, కార్న్ఫ్లోర్, ఉడికించిన ఆలు, క్యాబేజీ ముక్కలు, బీన్స్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి. ముందుగా ఒక మిక్సీ గిన్నెలో ఉడికించిన ఆలు వేసి కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని సూపుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు మరిగాక బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, క్యాబేజ్, వెల్లుల్లి ముక్కలు, స్వీట్ కార్న్ వేసి ఉడికించుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికినవి. ఇప్పుడు ఒక కప్పులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సూప్లో వేసుకోవాలి. తర్వాత ఆలు పేస్ట్ను కూడా వేసుకోవాలి. తర్వాత సూపుకు సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఇవి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ సూపు రెడీ అయిపోయింది. చివరిగా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ సూప్ రెడీ.